హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. మే 12వ తేదీ మంగళవారం హనుమాన్ జయంతి రావడం చాలా విశేషమైనది. ఆ రోజున పాటించాల్సిన మరికొన్ని ముఖ్యమైన విషయాలు ఇక్కడ మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. హనుమాన్ జయంతి విశేషాలు ఏమిటి అంటే, ఆంజనేయ స్వామి పూజా విధానం. తెల్లవారుజామునే స్నానం చేసి హనుమంతుడిని పూజించడం శుభకరం. స్వామివారికి సింధూరం, తమలపాకుల హారం సమర్పించడం చాలా ప్రీతిపాత్రమైనది. ఫ్రెండ్స్, మా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. హనుమాన్ చాలీసా. ఈ రోజున హనుమాన్ చాలీసాను పఠించడం వలన మనోధైర్యం కలుగుతుంది. వీలైతే 11 సార్లు పఠించడం మంచిది. నైవేద్యం: ఆంజనేయుడికి వడపప్పు, పానకం, అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించాలి. దాన ధర్మాలు: శక్తి మేరకు పేదలకు ఆహారం లేదా అవసరమైన వస్తువులను దానం చేయడం పుణ్యఫలాన్ని ఇస్తుంది. రామనామ స్మరణ: హనుమంతుడికి శ్రీరామనామం అంటే ఎంతో ఇష్టం. రోజంతా శ్రీరామ జయం అని స్మరించుకోవడం వలన స్వామివారి అనుగ్రహం లభిస్తుంది. మంగళవారం నాడు హనుమాన్ చాలీసా, హనుమాన్ జయంతి రావడం అత్యంత శుభప్రదమైనది. ఎందుకు అంటే, మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజు కాబట్టి ఈ విశేషమైన రోజున చేయవలసిన పూజా విధానాలు మనం మళ్ళీ ఒకసారి వివరంగా తెలియజేసుకున్నాం. 1. సింధూర పూజ. హనుమంతుడికి సింధూరం అంటే ఎంతో ఇష్టం. ఆ రోజు స్వామివారి విగ్రహానికి లేదా చిత్రపటానికి సింధూరంతో తిలకం దిద్దడం లేదా సింధూర పూజలు చేయడం వలన గ్రహదోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. రెండవది ఏమిటంటే, తమలపాకుల హారం. స్వామివారికి తమలపాకులతో చేసిన హారాన్ని సమర్పించండి. తమలపాకుపై శ్రీరామ అని రాసి హారంగా వేస్తే కార్యసిద్ధి కలుగుతుంది. హనుమాన్ చాలీసా మరియు సుందరాకాండ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మంగళవారం నాడు హనుమాన్ చాలీసాను 11 సార్లు లేదా 21 సార్లు పఠించడం చాలా మంచిది. సమయం ఉంటే సుందరాకాండ పారాయణం చేయడం వలన ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోయి ప్రశాంతత లభిస్తుంది. ఫ్రెండ్స్, ప్రత్యేకమైన నైవేద్యాలు. మంగళవారం పూజలో స్వామివారికి పానకం, వడపప్పుతో పాటు శనగలు లేదా బూందీ లడ్డులను నైవేద్యంగా పెట్టడం ఆచారంగా వస్తుంది. ఆకు పూజలు. మంగళవారం నాడు కుదిరితే ఆలయానికి వెళ్ళి ఆకు పూజ చేయించుకోవడం విశేష ఫలితాన్ని ఇస్తుంది. శ్రీరామ నామస్మరణ. హనుమంతుడు రామభక్తుడు కాబట్టి ఆయన పూజలో రామనామాన్ని పఠించడం మర్చిపోవద్దు. శ్రీరామ రామ రామీతి శ్లోకాన్ని లేదా జై శ్రీరామ్ నామాన్ని జపించడం వల్ల స్వామి త్వరగా అనుగ్రహిస్తారు. మంగళవారం నాడు ఈ నియమాలతో నిష్టగా పూజిస్తే ఆంజనేయ స్వామి ఆశీస్సులు లభించి కష్టాల నుండి విముక్తి కలుగుతుంది. ఈ మంగళవారం ఇలా రావడం చాలా అదృష్టమని చెప్పుకోవచ్చు. అందరూ ఇలా చేసినట్లు నేను చెప్పినట్టు మీరు చేయండి. అదృష్టం మీ సొంతం చేసుకోండి. తప్పకుండా కోరికలు కానీ అన్నీ నెరవేరుతాయి. ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ కొట్టి షేర్ చేసి ఓం నమః శివాయ, జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ పెట్టండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ధన్యవాదములు.